అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం జాతర వరంగల్ జిల్లా మంత్రుల మధ్య విభేదాలు మరింత ముదిరేలా చేశాయని తెలుస్తుంది. నెలాఖరులో జరగనున్న సమ్మక్క సారక్క కోసం మేడారంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అయితే జిల్లాకే చెందిన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సురేఖ జాతర పనుల్లో జోక్యం చేసుకోవడం లేదు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వారానికోసారి మేడారం వెళ్లి రివ్యూ చేస్తున్నారు. అయితే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ వెళ్లడం లేదు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. సీతక్క, పొంగులేటితో విభేదాల కారణంగానే సురేఖ వెళ్లడం లేదా, లేక గతంలో జరిగిన గొడవ కారణంగా సీఎం రేవంతే ఆమెను దూరంగా ఉండమని చెప్పారా అన్నది తెలియడం లేదు. కారణం ఏదైనా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ మేడారం జాతరను పట్టించుకోకపోవడం చర్చగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ అనుష. తెలంగాణ కుంభమేళగా పిలిచేటువంటి మేడారం జాతరకైతే ఇంకా 24 రోజుల సమయం మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి మంత్రి సీతక్క, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం, అదేవిధంగా జాతరలో జరుగుతున్నటువంటి పనులను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత వారంలో కూడా పనులను పర్యవేక్షించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వారికి ఒక డెడ్ లైన్ కూడా విధించడం, జనవరి 5వ తారీఖులో కూడా పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయాలంటూ కూడా వారిని మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ మాత్రం ఇందులో జోక్యం చేసుకోకపోవడం, అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇటు సీతకు కూడా కాస్త విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఈ పనులకు మాత్రం కాస్త దూరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటుంది, అదేవిధంగా అక్కడ జరిగేటువంటి టెంపుల్ సంబంధించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఈఓతో సహా మిగతా సంబంధించినటువంటి అధికారులంతా కూడా దేవాదాయ శాఖ వీరి ఆధ్వర్యంలో ఉంటారు. వారికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎక్కువ మంది కూడా దేవాదాయ శాఖ సంబంధించిన వారే ఉన్నారు. మిగతా సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారైతే కూడా పనులు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజు నుంచి కూడా మేడారం పనులకు మాత్రం కాస్త దూరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖకు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ మధ్య జరిగినటువంటి కొన్ని విభేదాల కారణంగా గతంలో కూడా ఇటు వారి ఏతుందో కూడా విభేదాలు కాస్త తారాస్థాయికి చేరడం, అది కాస్త సీఎం రేవంత్ రెడ్డి వారికి కూడా వెళ్లిన క్రమంలో అక్కడ నేరుగా రివ్యూ నిర్వహించిన క్రమంలో స్వయంగా కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాస్ తో మా మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ కూడా చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే. ఆ తర్వాతకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కొండా సురేఖ ఇద్దరు కలిసి కూడా రివ్యూ నిర్వహించిన ఆ తర్వాతకి కొద్ది రోజుల తర్వాత మాత్రం జరుగుతున్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ పనులకు కానీ నిధులు కేటాయించడం, అందులో 101 కోట్లు మాత్రం ఆలయ అభివృద్ధి పనులకు, అదేవిధంగా 105 కోట్ల రూపాయలతో మాత్రం జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు మాత్రం నిధులు అయితే కేటాయించారు. ఈ క్రమంలో ఈ యొక్క ఆసియా ఖండంలో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క జాతర అయితే నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా చకచక జరుగుతున్నాయి. కొన్ని పనులకు మాత్రం నెమ్మది జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ లేకపోవడం, అదేవిధంగా కొన్ని రివ్యూ నిర్వహించేటువంటి క్రమంలో మాత్రం కొండా సురేఖ మాత్రం కాస్త దూరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా రివ్యూలు నిర్వహించేది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క ఇద్దరు మాత్రమే రివ్యూ నిర్వహించడం, అదేవిధంగా స్థానికంగా ఉన్న పనులను పర్యవేక్షించడం, పరిశీలించడం, అన్ని పనులు కూడా స్వయంగా వీరే చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కొండా సురేఖ దూరం పెట్టడానికి గల కారణాలు ఏమిటి, దాంపై కూడా ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి విభేదాలు ఉండటం, అదే స్వయంగా రేవంత్ రెడ్డి ఈ పనులకు దూరంగా పెట్టారా లేకపోతే ఏందనేది దాంపై కూడా పూర్తి స్థాయిలో మాత్రం చేయాల్సి ఉందా నిషా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.